అయ్యయ్యో, క్రిస్మస్ వస్తుంది, ఇంటికి పెయింటింగ్ చేయలేదు, ఇంకా ఇండ్లంతా ఊడ్చలేదు. ఈ కోడళ్ళు ఏం చేస్తున్నారో ఏమో. అయ్యో, ఇప్పుడు అతిథిని ఎవరిని పిలిచాలి? ఒసే కోడల్స్, ఎక్కడున్నారు? చెప్పండి అత్తమ్మ, చెప్పండి. ఏం చేస్తున్నారు? చెప్పండి అత్తమ్మ. మీ అక్క ఏం చేస్తుంది? సెల్ చూస్తుంది అత్తమ్మ. పిలుచు మీ అక్కని. అక్క అత్తమ్మ పిలుస్తుంది. వాట్ అత్తమ్మ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి తిడుతున్నావు నన్ను? నేను తిట్టట్లేదు అత్తమ్మ, ఇంగ్లీష్ లో చెప్తున్నా. అవునా, సరే కానీ క్రిస్మస్ వస్తుంది, ఇండ్లు శుభ్రం చేసి అతిథిని పిలుచుకోవాలి మనము. వెళ్ళండి, క్లీన్ చేసుకోండి. సరే అత్తమ్మ. అయ్యో, క్రిస్మస్ వస్తుంది, ఎట్లా అతిథిని పిలిచాలి? ఎవరిని పిలిచాలబ్బా? సరేలే, దేవుణ్ణి అడిగితే ఆయన్నే చెప్తాడు మనకు పరిష్కారం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది స్తుతులు స్తుతులు, స్తోత్రం 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 నైనా. అవును తండ్రి, ఈ క్రిస్మస్ దినాన తండ్రి ప్రభ మేము ఏ అతిథిని అయితే పిలుచుకోవాలనుకుంటున్నామోనైనా ఆ అతిథిని ప్రభ నువ్వే మాకు తండ్రి ప్రభ పంపించండి. తండ్రి ప్రభ నువ్వే మా గృహానికి అతిథిగా రండి దేవా. నీకే వేలాది స్తుతులు స్తుతులు స్తోత్రం నైనా. అవును తండ్రి ప్రభ, పోయిన సంవత్సరంలో తండ్రి ప్రభ అతిథులను తండ్రి ప్రభ మా ఇంటికి పంపించవు తండ్రి. ఈ సంవత్సరం నైనా 2024 నైనా నువ్వు మాకు తండ్రి ప్రభ అతిథిగా రావాలని మేము కోరుకుంటున్నాయినా. మా చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కుమారి, ఈరోజు నీ ఇంటికి అతిథిగా వస్తున్నాను. ఏ కోడల్స్, చెప్పండి అత్తమ్మ. మన ఇంటికి దేవుడు అతిథిగా వస్తున్నాడు, పనులన్నీ త్వరగా ముగించండి. సరే అత్తమ్మ. అయ్యో, ఎట్లా మన ఇంటికి దేవుడు అతిథిగా వస్తున్నాడు, దేవునికి ఏమి అసలు ఎట్లా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదే. ఎలాగా? అమ్మా అమ్మా, ఏమన్నా ఉంటే తినడానికి ఇస్తారా? ఏంటమ్మా నీ బాధ? మా ఇంటికి దేవుడు అతిథిగా వస్తున్నాడు. అమ్మ, తినక 2 రోజులు అవుతుందమ్మా, ఏమన్నా ఉంటే కొంచెం ఇస్తారా? ఏం లేవు పో అమ్మా. మా ఇంటికి దేవుడు అతిథిగా వస్తున్నాడు, ఆయనకి ఏం చేయాలో తెలియడం లేదు. వెళ్ళండి. నీ ఇంటికి దేవుడా? ఇంకేమన్నా నాకే ఏం పెట్టుకున్నా? దేవుడేమో వస్తాడు, పో. అయ్యో, ఈ వీళ్ళేందో దేవుడు అతిథిగా వస్తున్నాడంటే నేను ఆనందంతో సంతోషంతో ఉన్నాను. వీళ్ళు కోడల్స్, చెప్పండి. అత్తమ్మ, లడ్డూలో ఉప్పు వేస్తారా, కారం వేస్తారా? అత్తమ్మ, పాయసంలో ఏమేయాలి? ఏదో ఒకటి వేయండి బాబు. మీరు వెళ్ళి ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేయండి, వెళ్ళండి. సరే సరే సరే. అయ్యో, వీళ్ళేందో ఈ కోడల్స్ టీవీ సెల్ ఇవి 2 తప్ప ఏముండవు. వీళ్ళ ప్రపంచం ఇది అయిపోతుంది. అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మ, కొంచెం మా పాపకు అనారోగ్యంతో బాధపడుచు, కొంచెం ఏదైనా అంటే కొంచెం పెట్టండి అమ్మా. మా దగ్గర ఏం లేవమ్మా. మా ఇంటికి దేవుడు అతిథిగా వస్తున్నాడు, మా దగ్గర ఏం లేవు. వెళ్ళండి ప్లీజ్ అమ్మా, దయ చూపించండి అమ్మా. లేదమ్మా, చెప్తుంటే అర్థం కావడం లేదా? వెళ్ళండి. అయ్యో, వీళ్ళేందో అడుక్కునే వాళ్ళు క్రిస్మస్ దినాన్ని ఇంటికి వచ్చి అది కావాలి ఇది కావాలని సతాయిస్తుంటారు. దేవుడు అతిథిగా వస్తున్నాడు, దేవునికి ఏం చేయాలి? ఇంటి పరిశుభ్రంగా పెట్టుకో. ఈ కోడల్స్ ఏం చేస్తున్నారో లేదో. కోడల్స్, ఏంటో ఈ అత్తమ్మకి ఏం పని పాటు ఉండదు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటది. అయిపోయిందా పని? అయిపోతుంది. వంట మాత్రం మిగిలింది అత్తమ్మ. వంట మాత్రం మిగిలింది అత్తమ్మ. సర్లే, దేవుడు వస్తున్నాడు, త్వరగా కానివ్వండి. మీరు సెల్లులు టీవీలో చూస్తే కాదు. సరే సరే, వెళ్ళండి. ఏంటో ఈ కోడళ్ళు ఎందుకు ఏమర్థం కాకుండా ఉంటారు. అయ్యో దేవుడా, మా ఇంటికి నువ్వు అతిథిగా వస్తున్నావు, మేమేం చేయాలో అర్థం కావడం లేదు. అత్తమ్మ, చెప్పండి. మన ఇంటికి ఎవరు అతిథి వస్తారన్నారు కదా, ఇంకా రానే రాలేదు. నేను అదే ఆలోచన చేస్తానా, నేను తర్వాత చెప్తాను, వెళ్ళు. ఓకే అత్తమ్మ. దేవుడా, నువ్వు మా ఇంటికి అతిథిగా వస్తాను, ఇంకా రాలేదే. సర్లే, దేవుడు మరి పరిష్కారం చెప్తాడు, ప్రార్థన చేసుకుందాం. దేవా, అవును తండ్రి ప్రభా, నువ్వు మా ఇంటికి అతిథిగా వస్తా అని చెప్పినైనా సాయంకాలం అయినప్పటికీ కూడా నువ్వు మా ఇంటికి అతిథిగా రాలేదు దేవా. అవును తండ్రి, నీ కృప చూపించండి నైనా. మా ఇంటికి ఎందుకు నువ్వు అతిథిగా రాలేదు నైనా? నిన్ను మోకరించి ప్రార్థన చేసినైనా
అడిగాను కదా ప్రభు, నీకే వేలాది స్తుతులు స్తోత్రం నైనా. నీ కృపను అనుగ్రహించినందుకు నాకు స్తోత్రం నైనా. అలాగే తల్లి ప్రభు, ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నా ప్రభు. కుమారి, నేను నీ ఇంటికి 2 సార్లు వచ్చాను. ఒకసారి అడుక్కునే వారిగా వచ్చాను, ఒకసారి రోగంతో ఉన్న వారిగా వచ్చాను. నువ్వే గ్రహించుకోలేకపోయావు. అయ్యయ్యో, యేసుక్రీస్తు ఇంటికి వచ్చాడు కానీ కనుక్కోలేకపోయానే. చెప్పండి. యేసుక్రీస్తు వచ్చారా? వచ్చారు, మనం కనుక్కోలేకపోయాము. అయ్యో, ఎంత పని అయిపోయింది అత్తమ్మ. మీరు వంట చేసుకునే పనిలో ఉండండి. ఫస్ట్ మీకు తినేది కావాలి, ఊడ్చేది కావాలి, అన్ని కావాలి. ఇట్లాంటివి మాత్రం పట్టించుకోరు మీరు. లేదత్తమ్మ, చేస్తాం. అదే సరే పనిలోనే ఉన్నాం. సరే. ఇంతటితో ఈ స్కిట్ అయిపోయింది. ఇంతటితో ఈ స్కిట్ ముగిసింది. చప్పట్లు కొట్టండి. ఈ యొక్క స్కిట్ వలన మీకు ఏమర్థమైనది అనేది చిన్న క్లుప్తంగా చెప్తాను. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట 2 గుంపులుగా జనాలు ఉంటారు. 2 గుంపులుగా జనాలు ఉంటారు. ఒకవైపు ఎడమ వైపున ఉన్నవారు మేకల గుంపు, కుడివైపున ఉన్నవారు గొర్రెల గుంపు. అయితే వారితో దేవుడు అంటాడు, ఇదిగో నేను రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను చూడవచ్చారు, నాకు వస్త్రములు ఇచ్చారు. అలాగే నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆకలిని తీర్చాడని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అదే రీతిలో మనం కూడా దేవుణ్ణి అంగీకరించినటువంటి మనము, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము అనేకులకు హక్కున చేర్చుకునే వారికి, అడిగిన వారికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. అలాగే సహాయం చేసేవారిగా ఉండాలి. అటు వారిగా ఉన్నప్పుడే మనము ఆశీర్వదింపబడతాం, మనము ఎత్తబడే గుంపులో ఉంటాం. ఈ వాక్యాన్ని మనం క్రియల్లో అన్వయించుకోవాలన్నదే ఈ చిన్న ప్రయత్నం. దేవుడు ఈ స్కిట్ను వేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ స్కిట్ను బట్టి మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాదయ్య గారు ప్రార్థన చేస్తారు. అనంతరం ముందుకు వెళ్దాం. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మీకులుగా ప్రేమించిన దయగల తండ్రి, కృపగల రక్షకానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. అవును తండ్రి ప్రభా, నీ యొక్క జన్మదినం పురస్కరించుకుంటూ అయా చిన్నపిల్లలు ప్రభా సృష్టి చుండగా తండ్రి ప్రభా, వారిని ఎంతనో కరకరించి జ్ఞానంతో నింపినందుకు నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నీ రాకడ ఎప్పుడు వస్తున్నదో తెలియదు తండ్రి ప్రభా. అయా ఏ రీతికి వస్తావో తెలియదు తండ్రి. అయ్యా నిన్ను తరించుటకు ప్రభా, నిన్ను గనపరచుటకు మాకు మంచి మనసు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా నీ ఎల్లప్పుడు ప్రభా నీ గుప్పలలో మమ్మల్ని వాడుకోనమని వేడుచున్నాను తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా ఇష్ట చేసిన బిడ్డలు ప్రభా కరుణించి కృప చూపి తండ్రి ప్రభా మంచి జ్ఞాపకం చెప్తాను దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఇక జరగబోయే కార్యక్రమంలో